TP9 టైమ్ న్యూస్ ప్రజాహితం ప్రగతిశీలం. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం ఉట్నూరు నుండి వజ్జేపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ని గ్రామ ప్రజలు కోరగా ప్రజల కోరిక మేరకు గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు నేడు CRR 2024-25 కింద 1.30 కోట్ల నిధులు మంజూరు చేసి ఉట్నూరు నుండి వజ్జేపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 నెలల్లో నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇళ్లు మంజూరైన విషయం గుర్తు చేశారు. అలాగే కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల కొరకు 23 కోట్లు నిధులు మంజూరయ్యాయని, నూతన రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల కోసం ప్రభుత్వ అధికారులతో మరియు మంత్రితో చర్చలు జరిపినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో 50 కోట్ల నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు. అలాగే వచ్చే రోజుల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మరిన్ని నిధులు మంజూరు చేసి అభివృద్ధి జరిగేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సదాశివనగర్ మండల్ మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు మండలాధ్యక్షులు, సీనియర్ నాయకులు, వివిధ మండలాల నుంచి వచ్చిన నాతో పాటు నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ఏఎంసీ చైర్మన్ మరి వివిధ హోదాల నాయకులకు అందరికీ కూడా నమస్కారం. మరి ఇట్లాంటి కార్యక్రమం చరిత్రలో గుర్తయ్యేందుకు రోజు అందరం కూడా చాలా ఆనందంగా మరి వజ్జేపల్లికి ఇది ఒకటే రోడ్డు, బీటీ రోడ్డు వజ్జేపల్లి నుంచి ఉట్నూరు వరకు 1,30,00,000 శాంక్షన్ చేయించిన. జీటీ బిల్డింగ్ వజ్జేపల్లికి MGNS కింద 20 లక్షలు వచ్చినాయి. సీసీ రోడ్లు డ్రైన్స్ కింద 8 లక్షలు. ఇలా వజ్జేపల్లికి 1,58,00,000, మళ్ళా 10 లక్షలు సుమారు. నేను వచ్చిన తర్వాత మరి మా DE గారు ఇచ్చింది చెప్పాను. నాన్ రికార్డు రైట్ నా మరి 1,70,00,000తో ఈ రోడ్డు నేను మా ఇక్కడ వజ్జేపల్లి లీడర్స్, మా కాంగ్రెస్ పార్టీ మండల లీడర్స్ ఎన్నోసార్లు చెప్పారు. ఈ రోడ్డు నేను బండి నడిపించిన రైట్ అయినా నాకు కూడా ఆరోగ్య చెప్పిన కంపల్సరీ నేను రోడ్డు చేపిస్తాను చెప్పిన. ఈ ప్రభుత్వం దగ్గర పైసలు చాలా ఇబ్బంది ఉన్నది ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వం ఎక్కువ ఈ రోజుల్లో వద్దా ఇది రావాల్సిందే. మరి ఉట్నూరుకి వీడికి వజ్జేపల్లి నుంచి పోవాలంటే ఉట్నూరు పోవాలన్నా, ఉట్నూరు నుంచి వజ్జేపల్లి రావాలన్నా ఈ రోడ్డు కావాలి. కిలోమీటర్ రోడ్డు ఉన్నది, మొత్తం కుక్కలు పడ్డాయి. 30 ఏళ్ల కింద వేసి 30 ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోలేదు. మీకు ఇవాళ నంది విగ్రహంకి వెళ్ళి లోపల ఊర్లో దాకా 28 ఏళ్ల నుంచి రోడ్ అట్లే ఉన్నది. మధ్య తంబాల నుండి మండల హెడ్ క్వార్టర్, నగర హెడ్ క్వార్టర్ అయినా కానీ చిన్న గ్రామ పంచాయతీలో ఊర్లు ఎక్కువ ఉండే. మరి కలెక్టర్లకు డిపార్ట్మెంట్లో కొట్లాట, ఈయన పైసలు ఇస్తే కానీ తంబాలు అంటాడు. మరి తంబాలు వెళ్తే అట్లనే అప్పుడు పోయిన ఎమ్మెల్యే 15 సంవత్సరాలు అట్లా పోయింది, 5 సంవత్సరాలు 20 పోతే నేను వచ్చినాక కూర్చొని 3 నెలలు 4 నెలలు దాని ఎంబడి 11 లక్షల డిపాజిట్ చేపించి తంబాలు తీపించి మరి మా నాయకులు అందరూ కూడా, మా సదాశివనగర్ మండల నాయకులు అందరూ కూడా నిలబెట్టి ఇలా చక్కమైన డబుల్ రోడ్డు నగర మండలంలో అయింది. గాంధీ మన నంది విగ్రహానికి లోపల దగ్గర ఊర్ల దాకా వేయించినాం. రోడ్లు మొత్తం 4 లేన్ అయిపోయింది. ఇలా అదొక బ్రహ్మాండమైంది. ఈరోజు సీసీ రోడ్లు 25 కోట్లతో తెచ్చి పక్క కాన్స్టిట్యూన్స్ 2 కోట్లు, 1-2-3 కోట్లు పోతే మన కాన్స్టిట్యూన్స్ 25 కోట్లతో వచ్చింది. ప్రతి ఊర్లో 25 కోట్లతో సీసీ రోడ్లు వేయించిన. నిన్ననే 10 కోట్లతో ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ చేయించిన. ఇంకో 10 కోట్లు ఎస్టీల కాలనీలో కావాలని చెప్పి 10 కోట్లు వచ్చినాయి. మొత్తం సుమారు 2 కోట్లు ఈ మండలకు మొన్న ఈ 1-2 మంత్స్ లో మండలకు సీసీ రోడ్లు వచ్చినాయి. మొత్తము 130 లక్షలేమో, 1,30 లక్షలేమో వజ్జేపల్లి రోడ్ వచ్చింది. 4 లేన్ బీటీ రోడ్డు మరి సెంట్రల్ హైలైట్ సదాశివనగర్ విలేజ్ 2,50,00,000. మరి 4 లేన్ల బీటీ రోడ్డు 2,20,00,000. సీసీ రోడ్లు 2,40,00,000. సీసీ రోడ్లు డ్రైన్స్ 1,73,00,000. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.